పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా సూపర్ సైక్లోన్ ఏపీని వణికిస్తోంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా దూసుకువెళ్తోంది. ప్రస్తుతం మొంతా తీవ్ర తుఫాను మచిలీపట్నానికి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కాకినాడకు 270 కిలోమీటర్లు, వైజాగ్కి 340 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. సాయంత్రం మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. సూపర్ సైక్లోన్ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. సూపర్ సైక్లోన్ ఎఫెక్ట్ తో ఇవాళ రేపు ఏపీ కోస్తా తీరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపీతో పాటు యానాం తీరాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తీర ప్రాంత జిల్లాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దని వార్నింగ్ ఇచ్చారు. కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సమీపంలోనే తీరం దాటే అవకాశం ఉండడంతో 12 మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ముందు జాగ్రత్తగా కాకినాడ, పిఠాపురం, తాళ్లరేవులో హెలీప్యాడ్లను సిద్ధం చేశారు. కాకినాడ సముద్ర తీరంలో మీటరు ఎత్తున భారీ రాకాసి కెరటాలు ఎగసిపడుతున్నాయి. బీచ్ రోడ్డు పొడవునా 8 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమైంది. వచ్చే 24 గంటల్లో 8 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదల అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. అటు ఏపీలోని 17 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సముద్రంలో భారీ అలజడితో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించింది. కాకినాడ పోర్టులో 7వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ, గంగవరం పోర్టులకు 6, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 5వ నెంబరు ప్రమాద హెచ్చరిక ఇష్యూ చేశారు. మొంతా సైక్లోన్ ఎఫెక్ట్ తో ఏపీలోని కోనసీమ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. పలు మండలాల్లో పెద్ద ఎత్తున ఈదురు గాలులు వీస్తుండటంతో కరెంటు సప్లై నిలిచిపోయింది. గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. తుఫాను ఎఫెక్ట్ తో వైజాగ్ కి వచ్చే 16 రైళ్లు రద్దయ్యాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. తుఫాను సహాయక చర్యల కోసం తూర్పు నౌకాదళం సన్నద్దమైంది. ఏముండదు, ఎగిరిపోతే చెప్తాను ఉంటది. దయచేసి అందరూ కూడా ఈ రోజు 2 తర్వాత ఎవరు బయట కనబడడానికి లేదు. కనబడ్డారంటే మాత్రం చాలా ఈ రేకుల షెడ్ అసలు ఉండదు. మీకు పునరావాస కేంద్రం, హై స్కూల్, గాస్పల్ చర్చి ఏర్పాటు చేసాం. దయచేసి అందరూ అక్కడికి వెళ్ళిపోండి. 2 తర్వాత పరిస్థితి మన చేతుల్లో ఉండదు. చాలా విపరీతంగా ఈ మొంతా తుఫాన్ వస్తుంది. దయచేసి అందరూ కూడా మీరు అక్కడికి వెళ్ళిపోండి. మీరు ఎవరు వంట చేసుకోవాల్సిన పని లేదు. భోజనాల ఏర్పాట్లు అన్ని కూడా అక్కడ చేయడం జరిగింది. దయచేసి అందరూ ఇప్పుడు నేను చుట్టూ మన ఇద్దరు కాల్చుకున్నాం కావాలి. మన ఇద్దరు ఇప్పుడు నువ్వు వస్తే ఇద్దరే కాల్చుకున్నావు. సిగరెట్ కాల్చుకున్నావు, చుట్టూ కాదు. మీరు ఎన్ని ఇచ్చిన